బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్తో నేను ఏకీభవిస్తున్నాను అని చెప్తూ కాంగ్రెస్ పెద్దలు వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే అంటున్నారు. రాహుల్ గాంధీకి ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంలా మారింది. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి మోదీ ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ మారిందని విమర్శిస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు అంటూ కేటీఆర్ విమర్శించారు. పొంగులేటిపై ఈడీ దాడులు చేసిన చర్యలు తీసుకోలేదు అంటూ కూడా చెప్తున్నారు. సో కోమటిరెడ్డి రీసెంట్గా తన మంత్రి పదవి దక్కలేదన్నటువంటి ఆగ్రహంతో కోపంతో కొంచెం అగ్రెసివ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. పార్టీకి నష్టం చేస్తున్నారు అని. అఫ్కోర్స్ పార్టీకి ఎలా నష్టం అవుతుందో మనకు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలకి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే సొంత ప్రభుత్వం మీద, సొంత నాయకుల మీద ఆబ్వియస్లీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు కూడా అంతే. అవును, కోమటిరెడ్డి వ్యాఖ్యలు నిజమే. కోమటిరెడ్డి చెప్పినట్లుగా కాంగ్రెస్ దోచుకుంటుంది. ఏఐసీసీ నాయకులకి రాహుల్ గాంధీ వచ్చినప్పుడల్లా వేల కోట్లు సర్ది పెడుతున్నారు వాళ్ళకి. మోదీ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో కోమటిరెడ్డి అసలు ఏమన్నారు రాజగోపాల్ రెడ్డి ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఏమో పెద్ద పదవుల్లో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్తో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఏ పనులు చేయించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఏపీ నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి పదవులు వస్తున్నాయంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈవెన్ తెలంగాణ అధిష్టానం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇది తప్పు, ఖచ్చితంగా పార్టీకి నష్టం చేసే కామెంట్స్ ఇవంటూ మాట్లాడారు. చర్యలు కూడా ఉంటాయన్నారు. మరి ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా ఉండబోతున్నాయా రాజగోపాల్ రెడ్డి మీద? అలా చేస్తే మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకే స్లో అవుతుంది అని చెప్తున్నారు. బట్ ఇవి బీఆర్ఎస్కి కొంత హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి. బీఆర్ఎస్కి, బీజేపీకి ఇలాంటి కామెంట్స్ హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. సొంత నాయకులే మీ మీద విమర్శలు చేస్తున్నారు, మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీరు చేస్తున్న అవినీతిని బయట పెడుతున్నారని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి. एमपी भी है कोमटिरेड्डी राजगोपाल रेड्डी साहब, उन्होंने कल जो कहा मैं पूरी तरह से उनसे सहमत हूं, क्योंकि उन्होंने कल जो कहा कि गरीब आदमी को घर देने के वास्ते 5-6 लाख रुपया देने के वास्ते 500 कंडीशन लगाए जाते हैं, और ऊपर जो लोग बैठे हैं रेवेन्यू मिनिस्टर, चीफ मिनिस्टर और बड़े बड़े होदा में बैठने वाले जो यहाँ के कांग्रेस के गवर्नमेंट के लीडर हैं, वो लोग लाखों करोड़ों हड़प रहे हैं करप्शन के जरिए। मैं पूरी तरह से सहमत हूँ और उम्मीद करता हूँ राहुल गांधी जो दिल्ली में बैठे हैं, जिन्होंने आज तेलंगाना कांग्रेस को एक एटीएम बना लिया अपने लिए, पूरा एआईसीसी के लिए, वो भी सुन रहे हैं, वो भी देख रहे हैं, क्योंकि उनके खुद के पार्टी के लेजिस्लेटर आज खुल के बयान दे रहे हैं कि तेलंगाना में करप्शन किस लेवल पे है। और मैं उम्मीद करता हूं कि मोदी जी भी सुन रहे हैं, क्योंकि मोदी जी जब भी आते हैं तेलंगाना तो बार बार कहते हैं कि एआईसीसी का एटीएम बन गया तेलंगाना, पर कुछ कार्रवाई तो नहीं होता। फिर बाद में जब एक मंत्री पे ईडी रेड होता है यहाँ पे, फिर ईडी उसके बाद कुछ नहीं करता है। तो उम्मीद करता हूँ कि जो लोग दिल्ली में बैठे हैं उन तक यहाँ के कांग्रेस लेजिस्लेटर राजगोपाल रेड्डी की आवाज पहुंच रही है, और किस कदर करप्शन तेलंगाना में आज भरपूर है, किस कदर आज लाखों करोड़ रुपया हड़पा जा रहा है रेवंत रेड्डी और उसके कैबिनेट के जरिए, इसके बारे में कुछ तहकीकात और इसके बारे में कोई जांच भी हो। చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ కరెక్టే. రాహుల్ గాంధీ వచ్చినప్పుడల్లా వేల కోట్లు తీసుకెళ్లిపోతున్నారు ఇక్కడ నుంచి. మోదీ కూడా చాలాసార్లు చెప్పారు, కానీ చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవడం లేదని క్వశ్చన్ చేస్తున్నారు. మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి.
మధు, రాజగోపాల్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి రాలేదన్న ఆవేశంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఉపయోగపడుతున్నట్లున్నాయి, బీఆర్ఎస్కి హెల్ప్ఫుల్ అవుతున్నట్టున్నారు ఆయన చేసిన కామెంట్స్ ద్వారా. అంటే ఎగ్జాక్ట్ గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నాయకులపైనే, ప్రభుత్వం పైన, పార్టీ పైన కాస్త విమర్శల దాడి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇప్పుడు అందులో భాగంగా కూడా నిన్న మాట్లాడిన మాటలు వైరల్ అవుతా ఉన్నాయి. ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కి సంబంధించిన విషయంలో, చిన్న ఇల్లు విషయంలో శాంక్షన్ చేయడానికి 500 కొర్రీలు, 500 నిబంధనలు పెడతా ఉన్నారు. కానీ 100 కోట్లు 1000 కోట్లు దోచుకుంటున్నటువంటి వారికి మాత్రం అపనంగా ఇస్తా ఉన్నారు. అయినా పార్టీలో సొంత మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ రక్తం లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆయన. బయట నుంచి వచ్చినటువంటి వారికి పెద్ద పదవులు ఇవ్వడంతో ఇదంతా ఇబ్బంది జరుగుతా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పెద్ద చర్చ జరుగుతా ఉంది. దానికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను 100కు 100% కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను, కరెక్ట్ అనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎంక్వైరీ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన కోట్ చేశారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఏఐసిసికి ఒక ఏటీఎం లాగా మారిపోయింది. గతంలో మోదీ అన్నారు, చర్యలు లేవు. ఇప్పుడు సొంత పార్టీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్న మాటల పైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగేలా లేదు నందు, కొంచెం ప్రొలాంగ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలకి ఇది ఒక పెద్ద ఆయుధంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ, ఇటు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఈ పొలిటికల్ వెపన్ గా మారే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఈ అంశాలపైన ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉంది. రాజగోపాల్ రెడ్డి ఏ యాంగిల్లో ఆ రకంగా మాట్లాడారు, రీజన్ ఏంటి, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చినటువంటి అవసరం ఉందనేటువంటిది పీసీసీని కూడా మందలించడంతో పీసీసీ ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా దాన్ని కూడా కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మీరు ముందు ముఖ్యమంత్రిని కంట్రోల్ చేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా చర్చ జరుగుతా ఉంది. ఏం జరిగిందో తెలియదు అధికారికంగా పూర్తి స్థాయిలో. ఒకవేళ ఫ్యూచర్ లో చర్యలు ఉంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి పైన పార్టీ పరంగా చర్యలు ఉండే అవకాశం ఉంది. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనేటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చర్చ ఒకవైపు జరుగుతుంటే, ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన డైరెక్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారం రేపేటువంటి సిచ్యువేషన్ ఉంది. నేషనల్ మీడియాలో కూడా, జాతీయ స్థాయిలో కూడా దీని గురించి చర్చ జరుగుతున్నట్టుగా ప్రస్తుతం పార్టీ గుర్తించింది. దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసేలాగా ఫోకస్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా దీన్ని ఇంకా మరింత ఎత్తున, పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. 100,000 కోట్లు దోచుకునే మధు, మొత్తం మీద తెలంగాణ అధిష్టానం కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సస్పెన్షన్ వేటు వేస్తారా అంటే ఆ స్థాయి వరకు వెళ్ళకపోయినా ఏదో ఒక డిసిప్లినరీ యాక్షన్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. సో మధు మరికొద్దిసేపట్లో మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మధు, అంటే ఒకవేళ నిజంగా ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయడం ఇంకా కష్టం అవుతుందేమో అన్న భయం కొంచెం కాంగ్రెస్లో ఉంది అని చర్చ నడుస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? అందుకనే ఇన్ని రోజులు వెయిట్ చేశారు. అలాగని ఇలా వదిలేయలేని పరిస్థితి, యాక్షన్ తీసుకుంటే ఇంకా పెరుగుతుందేమో అన్న భయం కూడా ఉందా? రాజగోపాల్ రెడ్డిని ప్రస్తుతం కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే, ఆయన గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోమంటున్నారు ఏఐసీసీ అధిష్టానాన్ని. మంత్రి పదవి హామీ ఇచ్చారు, మంత్రి పదవి హామీ నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి ఆయన తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. దాంట్లో భువనగిరి, తర్వాత